ఉంచుకుంటారు. ఓహో జీడిపప్పు ఎంత మంచిగా కుడుతుంది. అన్నీ చాలా బాగుంది, మసాలా అన్నీ బరాబరి ఉన్నాయి. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. మనము ఈరోజు బోటి కర్రీ చేస్తున్నాము. బోటి కర్రీకి కావలసిన పదార్థాలు మనం ఇక్కడ కప్పు ఆయిల్ తీసుకున్నా, మన ఉప్పు, పసుపు, కారము, ఈ మసాలాలు కూడా అన్నీ ఏమేమి వేస్తున్నానో మీకు వివరించి చెప్తా. ఎన్నెన్ని పడుతున్నాయో ఏమేమి వేస్తున్నానో మళ్ళీ నేను వీడియోలో. నేను 1/2 kg బోటి అయితే తీసుకున్నా. దానికి కావాల్సినవి ఇవన్నీ పదార్థాలు. నేను 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా కదా, ఇవి కట్ చేసి మనం పక్కకు పెట్టుకున్నాం. ఇవి చిన్నగా ముక్కలుగా తరుక్కొని మనం ఒక కప్పులో తీసుకుందాము. మనం అయితే ఉల్లిగడ్డలు కోసుకున్నాం కదా, కోసినాం కదా, ఇవి ఒక కప్పులో మనం వేసి పెడదాం. మనం ఒక చిన్న కట్టంతా మెంతి కూర తీసుకున్నా. ఆకుకూరలు బాగా వేస్తే బాగుంటుంది బోటి కర్రీ కాబట్టి నేను తక్కువ తీసుకున్నా. ఒక చిన్న కట్ట మెంతి కూర ఇది మనము చిన్నగా తరిగి పెట్టుకున్నాం. కప్పులో పెట్టి పక్కకు పెట్టిస్తాం. ఇది మెంతి కూర. కొత్తిమీర కూడా మనం ఒక చిన్న కట్ట, బాగా ఎక్కువ తీసుకోలేదు, ఒక చిన్న కట్ట అంతా తీసుకున్నా. అది కూడా మనము చిన్నగా తరిగి పక్కకు పెట్టేసుకున్నాం. ఇక్కడ వేస్తాం. మనం అన్నీ ఇట్లా చిన్నగా తరిగి పక్కకు పెట్టుకొని మనము కూర వండేటప్పుడు అన్నీ ఏవి వేయాలో చూపిస్తాను నేను. ఒక 8 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నా. తీసుకున్నా. నేను బాగా చిన్నగా కట్ చేయడం లేదు, ఎందుకంటే బాగా కారంగా ఉంటుందని. చిన్న చిన్న ముక్కలు తింటే పిల్లలకు కారం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి పొడుగా చీరి వేస్తున్నా. ఇట్లా చిన్నగా మనం మొత్తం కూడా కాదు, చిన్నగా కట్ చేసుకొని మధ్యలో ఇట్లా ఎక్కువ కాకుండా
అందులో వేసినా మనకు తగినంతనే ఉంటుంది, కారం ఎక్కువ కాదు అన్నట్టు. ఇవి మనం కట్ చేసుకున్నాం కదా, పక్కకు పెట్టేస్తాం. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు, మెంతికూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగి పెట్టుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసి మనము ఇప్పుడు అది గిన్నె పెట్టి వంట చేస్తాము. మనము ఒక 2 అల్లము చిన్న చిన్న కొమ్ములు తీసుకున్నా, ఒక 2 ఎల్లిగడ్డలు తీసుకున్నా. అదేది ఇప్పుడు మనం దంచి అల్లం పేస్ట్ తయారు చేసుకుందాం కర్రీ కోసము. ఇది అయిపోయింది, ఇప్పుడు దంచేస్తాం. బోటి కర్రీకి నేను కొత్తదైతే ఈ మట్టి కంచుడు అయితే తేవడం జరిగింది. దీన్ని మంచిగా నానబెట్టి శుభ్రంగా కడిగి నేను ఈరోజు దీంట్లో కర్రీ చేస్తున్నా. చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అవి అందులో ఉడకడం లేదు, కొంచెం ఇబ్బంది అయింది, అందుకే నేను పెద్దది తీసుకున్నా. ఇప్పుడు మనకు కంచుడు వేడైంది, నూనె పోస్తున్నా, కప్ ఆయిల్ అయితే పోస్తున్నా. కప్పు ఆయిల్ అయితే పోస్తున్నా. సరిపోకపోతే ఇంకా కొంచెం పోస్తా, ఎందుకంటే బోటి కర్రీ కాబట్టి కొంచెం నీసు వాసన ఎక్కువ ఉంటుంది. అది పోవడానికి కొంచెం నూనె ఎక్కువ ఉంటే కర్రీ మంచిగా ఉంటుందని పోస్తా అనుకుంటున్నా. ఇది సరిపోతే కప్పు ఆయిల్తోనే వండుతా, లేకుంటే ఇంకా కొంచెం అంతా పోస్తా పౌడర్తో. ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాం మనం. నూనె అవసరం లేదని కప్పు ఆయిల్తోనే సరిపోతుంది అనిపిస్తుంది, అందుకే నూనె ఎక్కువ మళ్ళీ పోయలేదు. మనం ఉల్లిగడ్డలు అయితే వేసినాం కదా, అలా పోపుకు కొన్ని మసాలాలు వేస్తున్నా. మనం ఇవి దంచేటి కాక విడిగా ఒక 2-3 లవంగాలు, ఒక చెక్క, ఇట్లా దాచిన చెక్క, ఒక 2-3 మిరియాలు, కొన్ని అట్లా బగారాకు, కొంచెం సాజీర, ఇవన్నీ వేసి మనము పోపు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఊకే మనం ఎందుకు గలబెడతామంటే, ఎటు మనం కలబెట్టకుండా ఉంటే ఏంటంటే ఎటు సైడ్ అంటే మాడిపోతాయి, ఉల్లిగడ్డలైనా ఏదైనా మాడిపోతుంది. ఈ కలబెట్టడం వల్ల కరెక్ట్గా అన్నీ గోలి మనం కర్రీ చేసినప్పుడు చాలా బాగుంటుంది. మనం ఉల్లిగడ్డలు వేసి 1 నిమిషం 2 నిమిషాలు అవుతుంది. మనం మెంతికూర కూడా సగం అంతా గోలినాయి ఉల్లిగడ్డలు. ఈ మెంతికూర కూడా వేస్తే ఉల్లిగడ్డలు మొత్తం గోలే వరకు ఇది కూడా గోలుతుంది. అప్పుడు మనకు మంచిగా ఉంటుంది, కర్రీ వండినా బాగుంటుంది. మెంతికూర వేస్తున్నా. అట్లనే మనము ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. అది కూడా ఇది మట్టిది కాబట్టి కొంచెం లేటుగా మనకి గోలడమైనా కర్రీ ఉడకడమైనా కొంచెం టైం పడుతుంది. మనం కొద్దిసేపు ఒక 10 సెకండ్లు తీసుకొని మూత పెట్టేద్దాము, అవి మంచిగా గోలుతాయి.
ఉల్లిగడ్డలు, మెంతి కూర, పచ్చిమిరపకాయలు గోలినవి. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేద్దాం. మనం అల్లము మీకు ముందు చెప్పినా కదా, ఒక 2 కొమ్ములు అల్లము, ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని మనం అల్లం ఇట్లా పేస్ట్ లా తయారు చేసుకున్నాము. ఇది ఒక 2 స్పూన్లు అవుతుంది. ఇది నేను మొత్తం వేస్తున్నా. మనం ఒక స్పూన్నరనైతే పసుపు తీసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్నర అయితే పసుపు వేస్తా. స్పూన్ వేసినా కదా, ఇంకా సగం అంతా పసుపు వేస్తున్నాం. కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఇంకో కొంచెం అంత వేస్తా పసుపు. అంటే ఇది తక్కువ వస్తుంది కాబట్టి 2 స్పూన్లు వేసుకోవచ్చు. అదే మన స్టీల్ చెంచా అయితే 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ గోలినాయి. ఇప్పుడు మనము బోటికాయ అందులో వేసి బోటి మనము మంచిగా కడిగి పెట్టినాం కదా తెల్లగా, ఈ బోటి ఇప్పుడు మనం మనము ఒక స్పూన్నర ఉప్పు అయితే వేద్దాము. బోటిలా వేస్తే మంచిగా ఉడుకుతుంది. కారం వేయకముందు కారం వేయకముందే ఒక స్పూన్నర ఉప్పు వేసి మనం కొద్దిసేపు మూత పెట్టేస్తే అది మంచిగా ఉడుకుతుంది. కొంచెం వాటర్ పోయకముందు ఉడికినట్టుగా మళ్ళీ వాటర్ పోసినాక ఉడుతుంది కాబట్టి మనం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టిద్దాము. ఒక 1 నిమిషం 2 నిమిషాలు అట్లా మూత పెట్టి కారం వేసిన తర్వాత మనం వాటర్ పోద్దాం. మనము పొయ్యి మీద బోటి కర్రీ వేసి ఒక 2-3 నిమిషాలు అవుతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి గల్లబెట్టి మళ్ళీ ఒకసారి కొద్దిసేపటి దాకా మూత పెట్టి ఉంచుదాం. కారం వేసే ముందు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాం. కొంచెం ఈ వాటర్ అంతా ఎనికేదాకా మనము అందులో ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ కారం గిట్ల వేసి అప్పుడు మనం వాటర్ పోద్దాం. మనము బోటి వేసి ఒక 5 నిమిషాలు దాటింది. కొంచెం వాటర్ అంతా దగ్గరికి అయింది, ఇంకా కొంచెమే వాటర్ ఉన్నది. దాంట్లో మనము ఇప్పుడు కారం వేసుకొని కొంచెంసేపు అట్లనే ఉంచాలి. తర్వాత మనము నీళ్ళు పోద్దాం. నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నా కాబట్టి ఒక 3 స్పూన్లనైతే కారం వేస్తున్నా. ఎందుకంటే ఇది బోటి కర్రీ కాబట్టి కొంచెం నీసుది కాబట్టి కారం ఎక్కువ వాడుతున్నా. కారం బరాబర్ ఉంటేనే మంచిగా ఉంటుంది, లేకుంటే బాగుండదు. ఇది ఇంకొక సగం స్పూన్ అయితే వేద్దామని అనుకుంటున్నా.
కొంచెం సేపు అయిన తర్వాత మనం వాటర్ పోసుకున్నాము సరిపడా. మంచిగా ఉడకాలి కాబట్టి వాటర్ అయితే ఎక్కువనే తీసుకుంటాను నేను, మీకు కొలతతోని చూపించాలని. మీరు వాటర్ పోయాలన్నా ఒక అందాజ ఉండాలి కాబట్టి నేను కప్పుతోనైతే వాటర్ తీసుకుంటున్నా. ఇప్పుడు 1/2 kg బోటికి ఎన్ని వాటర్ పోస్తే బాగుంటుందో మీకు చూపించడానికి నేను ఇందులో వాటర్ పోస్తున్నాను. ఒక కప్పు అయితే పోస్తున్నా. దీన్ని బట్టి సరిపోతుందా చూసి నేను మళ్ళీ పోయాలని వద్దామని చూస్తాను. ఇంకొక కప్పు పోస్తేనే మంచిగా ఉడుకుతుంది అది చాలాసేపు. రెండు కప్పుల మీద ఇంకా కొన్ని వాటర్ అయితే పోస్తున్నా. అది మనకు చాలా మెత్తగా మంచిగా ఉడకాలంటే టైం పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ ఉంటేనే ఉడుకుతుంది. మటన్ అనంగా బోటి అనంగా చికెన్ అయితేనో కొన్ని వాటర్తోనైనా ఉట్టిగా ఫ్రై చేసినా అది అవుతుంది. ఇది మటన్ బోటి అనంగా కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే ఉడుకుతుంది. నేను పీసెస్ మునిగేదాకా నేను వాటర్ పోసిన. ఇప్పుడు మనము మూత పెట్టేసుకున్నాం. కొత్తిమీర కొంచెం అంత వేసి మూత పెట్టేస్తున్నాం. మసాలాలు ఉన్నాయి కదా, మనం ఇప్పుడు కర్రీ వాటర్ పోసి మనం మూత పెట్టినాం కదా, ఇది ఉడుకుతుంది. ఈలోపు మనం మసాలాలన్నీ దంచి మనం పొడిగా తయారు చేసుకున్నాం. మీకు ఏమేమి అందులో వేసిన చూంచినాయి కదా, ఇప్పుడు అవే మసాలాలు నేనైతే అందులో వేయంగా ఒక 10 గల్ల మిరియాలు, 3 యాలకులు, ఒక 3 చిన్న సైజు దాల్చిన చెక్క 3. ఇలా మసాలా కొంచెం ఉంటేనే కర్రీ బాగుంటుంది కాబట్టి నేను ఇవి కూడా ఒక 10 గల్ల తీసుకున్న. లవంగాలు కూడా మనం సాజీర కూడా ఒక స్పూన్ అంత, చిన్న స్పూన్ అంత సాజీర కూడా ఇవన్నీ మనం దంచి మనము పొడిగా తయారు చేసుకొని కర్రీ ఉడికేలోపు మనం దంచే టైం ఉంటుంది కాబట్టి పొడి చేసుకున్నాం. నేను ఇది ధనియా పొడి ఎప్పుడంటే కొంచెం మసలే ముందు ధనియా పొడి వేసి మీకు చూపిస్తాను. 2 స్పూన్ల ధనియా పొడి కూడా మనం పచ్చి ధనియాల పొడి వేయాలన్నా. అది నేను వేసే ముందు మీకు చూపిస్తాను. మసాలాలన్నీ ఏమేమి వేస్తున్నా చెప్పినాయి కదా, అన్ని మసాలాలు ఇవే. నేను బాగా తీసుకోలే కానీ మీడియం సైజ్ తీసుకున్నా. ఇవి మన కర్రీకి సరిపడా మసాలాలు. మనం కొంచెం మసులుతుంది కదా, ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. నేను 2 స్పూన్ల ధనియాల పొడి అయితే వేస్తాను, ఎందుకంటే కర్రీ చిక్కగా వస్తుంది, మంచిగా ఉంటుంది. పచ్చి ధనియాల పొడి ఇది, మసాలా కాక. ఇదంతా ఉడికి దగ్గర కావాలి. ఇది అయిన తర్వాత దించే ముందు మనం మసాలా వేసుకుందాం. మూత పెట్టేద్దాము.
ఫస్ట్ ఒక మన స్పూన్నర ఉప్పు వేసుకున్నాం కదా, అది సరిపోదు, మళ్ళీ ఒక స్పూన్ అయితే నేను వేస్తున్నా. ఎందుకంటే ఇది కారంలో ఉప్పు కలపలేదు కాబట్టి ఇంత పడుతున్నది. మనం ఉప్పు వేసుకున్న కారం ఉండే వాళ్ళకైతే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, వాళ్ళు తినే దాన్ని బట్టి వేస్తారు. అట్లా ఉప్పు బరాబర్ ఉంటేనే కర్రీ కూడా బాగుంటుంది కదా, అందుకోసం మనం ఒక 10 నిమిషాలు అయితే కంపల్సరీ టైం పడుతుంది ఇది కర్రీ. దాంట్లో వేసేది ఏం లేదు ఇక, దించే ముందు అంత కొత్తిమీర మసాలా వేసి దించుకున్నాడు. విన్నావా అత్త? అబ్బా గుంజుకుంటారు. ఓహో జీనిపప్ప ఎంతసేపు ఎందుకు బజ్జున్నవే, ఎందుకు బజ్జున్నావు నాన్న? మనము ఇప్పుడు కర్రీ ఉడికింది, మసాలా వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచి మనం దించడమే. మసాలా వేసుకుంటాను ఇక, మసాలా వేసి ఒకసారి కలిపెట్టి కొంచెం సేపు ఉంచి దించడమే, కర్రీ అయింది. కొంచెం కొత్తిమీర ఉన్నది కదా, ఈ కొత్తిమీర కూడా పైన వేసిద్దాం. కొంచెం సేపు సిమ్లో పెట్టి దించేస్తాం కదా. అయిపోయింది కర్రీ అయితే. బోటి కర్రీ అంటే మటన్ కంటే ఇంకో 10 నిమిషాలు ఎక్కువనే ఉడుకుతుంది, తక్కువ ఉడకదు. అది ఎంత ఉడికితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. కాబట్టి మనము ఒక మటన్ అయితే ఒక అర్ధగంట, దీనికి ఇంకొక 5-10 నిమిషాలు అయితే ఎక్కువనే పడుతుంది. నేనైతే ఈరోజు బోటి కర్రీ చేసిన, ఎంత లేదనుకున్నా 30 నుండి 40 నిమిషాల టైం పట్టింది మాకు. బోటి కర్రీ అంత ఇష్టం అంటే అది తింటాను. బోటి కర్రీ చాలా బాగుంది, బోటి కర్రీ టేస్టీగా ఉంది. ఈ వీడియో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీ, చాలా బాగుంది బోటి కర్రీ. బోటి కర్రీ అయితే చాలా మంచిగా కుదిరింది, ఇంత మంచిగా కుదిరింది అనుకోలేదు. అన్ని చాలా బాగుంది, మసాలా అన్ని బరాబరి ఉన్నాయి, ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు. మీరు కూడా ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా ఉంది. బోటి కర్రీ అయితే చాలా బాగా కుదిరింది, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా మంచిగా ఉన్నది. ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటలతోనే మేము ముందుంటాం.